ఇప్పుడు చైర్లో కూర్చొని కొన్ని ఎక్సర్సైజ్ సాధన చేద్దాం. ఎక్సర్సైజ్ నిలబడే చేయాలని లేదు, కింద కూర్చొని చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఇలా చైర్లో కూర్చొని కూడా అంతే కష్టం, అంతకంటే ఎక్కువ కష్టం కూడా మనం చైర్లో కూర్చొని సాధన చేయొచ్చు. నిజం చెప్పాలంటే కాళ్ళు, ఎవరికైతే కాళ్ళు బలంగా భద్రంగా ఉంటాయో మొత్తం శరీరం అంతా ఆరోగ్యంగా ఫిట్గా ఉంటుంది. మీరు గమనించండి, తొడ ఎముక అన్నిటికంటే పెద్దది, తొడ కండరం అన్నిటికంటే పెద్దది. సో ఆ రకంగా మనం ఆ కాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ ఇస్తే శరీరం అంతా దృఢంగా ఉంటుంది. సో అందువల్ల మనం చైర్లో కూర్చొని కొన్ని ఎక్సర్సైజ్ సాధించాలి. ఇప్పుడు ముందుగా అరచేతుల్లో అరికాళ్ళల్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని మనం ఉత్తేజపరిస్తే తత్సంబంధిత ఆర్గాన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి అందువల్ల మంచి ఆరోగ్యం వస్తుందని వింటున్నాం. కూర్చోన్నాం కదా, కాళ్ళకు సంబంధించి అరికాళ్ళలో ఉండే ఆక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ చేసేందుకు ఇలా ఎక్సర్సైజ్. ఇలాగా బాగా రిలాక్స్గా కూర్చొని అరికాళ్ళు ఇలా ఆల్టర్నేట్ ఓ 10-20 సార్లు ఆల్టర్నేట్ అయిందా. ఇంకా కొంచెం ఇలా చేయడం కోసం రెండు ఒకటేసారి. మీకు ఏం జరుగుతుందో తెలియదు, జరగాల్సింది బాగా జరుగుతూ ఉంటుంది. ఇలా రెండు ఒకటేసారి. అనంతరం మడమలు కూడా ఆల్టర్నేట్. ఇలా మడమలు చేయడం వల్ల సున్నితంగా చిన్నగా బలంగా బాధమని చెప్పట్లేదు, మడమ కండరానికి కొంచెం బాగా రక్త ప్రసరణ. అంతేకాదండి, మడమకు సంబంధించి ఒక ఎముక ఉంటుంది, ఆ ఎముక ముళ్ళులాగా పెరుగుతుంది, అప్పుడు మడమ సూల అంటారు, నడవడం కష్టం అవుతుంది. ఇట్లాంటి చిన్న చిన్న సాధన వల్ల అట్లాంటి గ్రోత్ రాకుండా ఉంటుంది. వచ్చినా సరే ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజ్ వల్ల అవి పోగొట్టుకోవచ్చు కూడా. ఇప్పుడు చూసారా, ఆల్టర్నేట్ చేస్తున్నానా, ఇదే 2 2 3 4 5 6 7 అలాగా. సో అంటే చేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఇలా పాదం అవుటర్ ఎడ్జ్, ఇది పాదం అవుటర్ ఎడ్జ్, అక్కడ కూడా మంచి ఉత్తేజపరచాల్సిన పాయింట్స్ ఉంటుంది. చూడండి, సైడ్స్, ఇది రెండు ఒకటేసారి. 1 2 3 4 5 6 ఎన్నిసార్లు మీకు వీలైన సార్లు. ఏ రకంగా పాదం అవుట్ సైడ్ అంచుకి మనం ఇట్లాంటి మసాజ్ ఇచ్చాము, పాదానికి ఇన్సైడ్ లోపలి పక్క చూసారా, ఇది కూడా ఆల్టర్నేట్. తర్వాత రెండు ఒకటేసారి. అలాగే. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి ఇలా పాదం ముందుకి, ఇది ముందుకి, ఇది వెనక్కి, ఇది వెనక్కి, ముందుకి ముందుకి వెనక్కి వెనక్కి. ముందుకి ఎంత బాగా పెడుతున్నానో అలాగే పాదం వీలైనంత వెనక్కి కూడా తీసుకుంటున్నాను. ఆ వెనక్కి వెనక్కి, ముందుకి ముందుకి వెనక్కి వెనక్కి, 3 4 కానీ 2 ముందుకి 2 వెనక్కి, 2 ముందుకి 2 వెనక్కి, ఈ 2 ముందుకి 2 వెనక్కి, ఇలా కూడా 10-15 సార్లు. అనంతరం ఈ కాలు చూసారా, ఇట్లా సైడ్కి పోయింది. 1 2 3 4 చూసారా, ఈ మోకాలు జాయింట్ సైడ్కి, అంటే ఈ జాయింట్ ముందుకి వెనక్కి కాకుండా, రొటేషన్ కాకుండా, ఇట్లా సైడ్లకు కాకుండా అన్ని యాంగిల్స్లో మనం మోకాలు కీలికి ఎక్సర్సైజ్ ఇస్తున్నాం. 8 9 10. ఈ కాలు 1 2, అర్థమైందా. ఇప్పుడు ఇది ఆల్టర్నేట్, 1 1 2 2 3 3. గమనించారా, 2 కాళ్ళు ఒకటేసారి చేద్దాం. చూడండి, 1 2 3 అలా కూడా సాధన చేయొచ్చు. తర్వాత చాలా చిన్న చిన్న ఎక్సర్సైజ్, శ్రమ ఉండదు, అయితే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరగటము, పదే పదే కాళ్ళు కదిలిస్తుండడం వల్ల కండరాలన్నీ బాగా శ్రమకు లోనై ఉత్తేజితమై యాక్టివ్ అయ్యి బాగా కండరాలు ఫిట్గా తయారవుతాయి. అందువల్ల చిన్నవైన నెగ్లిజెన్స్ లేకుండా చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి,
వి రైట్. ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్ వి ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ వి. ఆ రకంగా మనం కాళ్ళను కదిలిస్తున్నాం. అంటే విలో కింద ఉన్నాను. ఇదిగోండి, వి రైట్ అంటే రైట్ లెగ్తో స్టార్ట్ చేస్తూ వి రాస్తున్నాను. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. వి రైట్ 2 3 4. గాట్ ఇట్. వి లెఫ్ట్, ఇంకా మీకు తెలిసిపోయింది. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. 1 2 3. గాట్ ఇట్. గుడ్. ఇది మనం ఇక్కడ అలా డైమండ్ లాగా నడవగలమా? చూద్దాం, ట్రై చేద్దాం. డైమండ్ అంటే ఎలా ఉంటుంది? పైన కలిసి ఉంటుంది, మధ్యలో వెడల్పు ఉంటుంది, కింద కలిసి ఉంటుంది. నేను డైమండ్లో కింద ఉన్నాను, డైమండ్లో మధ్యకు వచ్చాను, డైమండ్లో పైకి పోయినాను, డైమండ్లో మధ్యకు వచ్చాను, డైమండ్లో కిందకు వచ్చాను. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3. సింపుల్. అలాగా. ఇంక ఇప్పుడు ఇలా చేస్తున్నాం. ఒక కాలు ఇలా నేలకేసి ఈ కాలు అలాగే 2 కాళ్ళు ఇప్పుడు దీన్ని ఆల్టర్లోకి మనం రన్అప్ చేస్తే ఓ జాగింగ్ అనండి, దెన్ రన్నింగ్ అనండి. మనం అలా సాధన చేస్తాం. బాగా పిక్క కండరాలు, తొడ కండరాలు కాస్త శ్రమ అనిపించేదాకా. ఎలాగంటారు? ఇప్పుడు టార్గెట్ 50 పెట్టుకుందామా? మీరు 100 చేయగలరు నాకు తెలుసు. నాతో 50 అవుతుంది అనుకుందాం. 50 కూడా కంపల్సరీ ఏం కాదండి, 20 చేసి ఆగొచ్చు. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సరే 30. అలా మీరు కాసేపు ఆ సాధన చేయొచ్చు. ఇటువంటి సాధన చేసిన తర్వాత కాళ్ళకు వచ్చి నొప్పులు అవుతాయి కదా, అప్పుడు మళ్ళీ చరుచుకోవాలి. ఇంకా మోకాళ్ళకు సంబంధించి మోకాళ్ళ నొప్పులు రాకుండా మోకాళ్ళ మీద బాగా పైన కింద. ఇది మీకు మీరు చేసుకోలేకపోతే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో చెప్పుకోవచ్చు. ఇప్పుడు మోకాలు మనం ఎట్లయితే చరిచామో అట్లే ఈ కాలు కూడా 2 కాళ్ళకి బాగా. ఇంకా కావాలంటే అరికాళ్ళు చూడండి, ఇలా బాగు. మనం మంచం మీద కూర్చునే ముందు కాళ్ళు ఇలా విదిలించుకొని అప్పుడు మంచం మీద కూర్చుంటాం. సో ఇది క్రాస్గా కూడా చేయొచ్చు. ఇలా డైరెక్ట్గా బాదుకోవడమే కాకుండా ఈ కాలుతో ఆ కాలు, ఆ కాలుతో ఈ కాలు. ఓకే. దెన్ ఇప్పుడు చూడండి, ఈ కాలు కింద పెట్టకుండా అలానే చేస్తాను. 1 2 3 4 5. ఎన్నో మీకు వీలైనన్ని. దిస్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే పొజ్జ ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఇలా కాలు కింద పెట్టకుండా చేయడం కాస్త కష్టం. కొన్నిసార్లు ఇది, అన్నిసార్లు ఇదే. ఇది ఆల్టర్నేటివ్ కష్టం అయినా చేద్దాం. చూడండి, ఓకే. ఇప్పుడు 2 కాళ్ళు ఇందులో పెంచుకోండి, మీ సంఖ్య తెలుస్తుంది. చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు ఎలా అయితే మనం 2 కాళ్ళు పైకి చేసామో దీంట్లో ఇంకొంచెం వేరియేషన్ తీసుకొని మళ్ళీ 2 కాళ్ళు
పైకి చేసేదే చేయొచ్చు. అదేలాగా ఇలా కూర్చుంటామా, రెండు కాళ్ళు ఇలా పైకి ఎత్తి లేచా చూడండి, మళ్ళీ రెండు కాళ్ళు పైకి ఎత్తి లేచా, 3 4 అలాగా. సో మనం అట్లాంటి సాధన కూడా చక్కగా సాధన చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఇలా ఈ సాధన చేద్దాం. భూమిని టచ్ చేయడం, దీన్ని మనం సరదాగా భూ నమస్కార అందాం అనుకుందాం. నేను చేస్తాను చూడండి. ఇవి మళ్ళీ అన్నీ మీ అనుకూలమైనన్ని. ఇలా కాళ్ళు వెడల్పుగా ఉన్నప్పుడు భూమి ఇలా ముట్టుకోవాలి, కాళ్ళు కలిపి, కాళ్ళు తెరిచి, కాళ్ళు కలిపి 3 4 5 6 అంతే. అలా మనం ఈ సాధన చేయొచ్చు. తర్వాత ఇలా కూర్చొని కాలు ఇలా వేసాం. ఇప్పుడు ఈ కాలు పైకి పైకి లేపాలి. ఇదిగోండి, 1 2 3 4. ఇలా చేస్తే సైడ్గా నరువు కూడా కాస్త మంచిది. 5 ఇదే మారుస్తున్నాం. శరీరం ఎంత సహకరిస్తే ఎంతండి. మళ్ళీ ఇట్లా వేసుకున్నాం. ఈసారి ఛాతీకి బాగా కిందికి, మళ్ళీ బాగా ఛాతీ, మళ్ళీ బ్యాక్, మళ్ళీ బాగా. అలా ఈ కాలుతో కూడా. ఇప్పుడు ఈ మారు కాలు మీద కాలు దిగేస్తున్నాను. మరి ఈ కాలు అంటే మన కాలు మనకే బరువు అవుతుంది అని చెప్పడానికి. ఇప్పుడు చూడండి, నాకు నా కాలు బరువు అనిపిస్తుంది, ఈ కాలు చాపేశాను, కాలు ఊరికి అలా వేశాను, బాగా రిలాక్స్ కూర్చున్నాను. కూర్చొని ఇట్లా మెయింటైన్ చేయగలరా? ఈ బరువు అంతా ఆ కాలు మీద వేశాను. 1 2 3 4 5 అలా. మరి ఈ బరువు అంతా ఈ కాలు మీద. 1 2 ఏం హెల్ప్ చేయట్లేదు ఈ కాలుకి. 5 10 ఇది. ఇప్పుడు ఈ కాలు మీద ఈ కాలు ఇట్లా అర్ధపద్మాసనం లాగా వేసుకొని కాలు కూడా జాపేసా చూడండి, జాపేసా. ఇంకా అలాగా ప్రాక్టీస్ విత్ అదర్ లెగ్ ఆల్సో. ఇప్పుడు ఇలా కూర్చొని ఇట్లా స్ట్రెచ్ చేసా. 1 2 3 4 5 6 7 8 9 10 దించా. మళ్ళీ 1 2 చూసారా, కాలి వేళ్ళు ఫేసింగ్ యువర్ ఫేస్. 10 కౌంట్స్ మినిమం. ఏం చేద్దాం చూసారా, ఒక కాలు చుట్టూ కండరాలు టైట్గా పెట్టడం వల్ల 10. మళ్ళీ మోకాలు మీద మోకాలు, ఇలా కీలు మీద కీలు. అయితే మోకాలు చుట్టూ ఉండే కండరాలు వీక్గా ఉండడం వల్ల ఎముక మీద ఎముక కూర్చుంటుంది, అంటే దగ్గర వస్తుంది. చుట్టూ ఉండే కండరాలు కొంచెం బలోపేతం చేసామనుకోండి, అవి ఇలా పట్టుకుంటాయి. సో మీ లోడ్ని కింద ఉండే ఎముక మీదకి రానియకుండా అవి హెల్ప్ చేస్తాయి. అందుకోసం మోకాలు చుట్టూ ఉండే కండరాలని మనం బాగా బలోపేతం చేసుకోవాలి. అట్లా ఈ కాలు కూడా. ఇప్పుడు 2 కాళ్ళు చేద్దామా? ఇదండి, ముందు ఒక ఎక్సర్సైజ్ లాగా చేసి మళ్ళీ చేద్దాం, ఇంతే సులభంగా. ఇలా కొన్నిసార్లు చేసి ఈ మారు నిలబెట్టేసి చూడండి బాగా.
ఇలా వండిపోవాలి మా ప్రశాంతంగా. వెళ్ళి కూడా నిటారుగా పెడుతుంది, ఏం సపోర్ట్ చేయట్లేదు. తమాష తెలుసా, ఈ చైర్ లెవెల్కి ఎత్తాను చూడండి కాళ్ళు. 10 అయిన తర్వాత దించాలి. అలా ఒక 5-6 సార్లు అదే పనిగా స్టిఫ్గా చేయాలి. నిజం చెప్పాలంటే ఒక పావు లీటర్ కూల్ డ్రింక్ బాటిల్, లేదు వాటర్ బాటిల్ ½ లీటర్, ఏదో ఒకటి విత్ వాటర్, దానికి దారం కట్టి ఇంత హుక్కు చేసి పాదానికి తొడుక్కోవాలి. తొడుక్కొని ఇట్లా పెట్టుకోవాలి. బాటిల్ వేలాడుతూ ఉంటుంది మరింత. మళ్ళీ ఆ బాటిల్ తీసి దీనికి తొడుక్కోవాలి, ఇది పెట్టాలి, ఇదికి లాగేస్తూ ఉంటుంది. 5 సెకండ్స్ సులభమే. అది మనం 1 మినిట్ మెయింటైన్ చేయాలంటే, కానీ ఆ 1 మినిట్లో బాగా ఇందాక మనం అనుకున్నట్లు అప్పర్ నీ అంతా బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఓకే, ఇప్పుడు చేస్తున్నాం కాళ్ళకు సంబంధించి ఎంతో ఒక సిరీస్ లాగా. ఇప్పుడు బాగా రిలాక్స్ కూర్చొని సైక్లింగ్ చేస్తున్నాను. 1 2 3 4 5 అలాగా. ఇది రివర్స్ కూడా. 1 2 3. ఇది ఆ కాలుతో కూడా. దెన్ 2 కాళ్ళు తీసుకొని సైక్లింగ్ క్లాక్ వైజ్ కొన్నిసార్లు, యాంటీ క్లాక్ వైజ్ కొన్నిసార్లు. రెడీ? 1 2 3. రివర్స్. ఇదేంటనుకున్నారు, ఇక్కడెక్కడైనా రిజర్వాయర్స్లో మనం పోతే పెడల్స్ ఉంటే బోట్ ఇస్తారు. ఆ బోట్లో కూర్చొని తొక్కుతుంటాం. అది క్లాక్ వైజ్ తొక్కడం. బ్యాక్ పెడలింగ్, యాంటీ క్లాక్ వైజ్ తొక్కడం. 2 మనం ఇప్పుడు సాధన చేసాం. ఇంకా జస్ట్ లెగ్స్ అప్ అండ్ డౌన్ చూసారా. ఇప్పుడు ఇట్ ఇస్ మోర్ కన్వీనియంట్ టు వాచ్. ఓకే, దాన్ని ఇందాక సైక్లింగ్ చేసాం, ఇప్పుడు మనం జస్ట్ లెగ్స్ అప్ అండ్ డౌన్. అది బాగా రిలాక్స్ కూర్చోండి. కూర్చోండి, కూర్చున్న తర్వాత లెగ్స్ తీసుకుని 1 2 3 4 5 6 7 8 9 10. 10 అవసరం లేదు, 20 చేయగలిగింది చేయండి. అని ఎందుకు చెబుతున్నానంటే, ఏదైనా మీకు నచ్చింది, మీకు దాంట్లో బాగా కష్టం ఎక్కువ, మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇస్తుంది అనిపించింది అనుకోండి, అదే విత్ రెస్ట్, మళ్ళీ అదే విత్ రెస్ట్, మళ్ళీ అదే, అలా సాధన చేసుకోండి మీ ఇష్టం. ఇప్పుడు మనం లెగ్స్ అప్ అండ్ డౌన్ చేసామా, ఇది సిజర్స్. బాగా ఇట్లా కూర్చొని రిలాక్స్గా 1 2 3. గమనించారా, ఒకసారి ఈ కాలు పైకి వస్తుంది, ఒకసారి ఈ కాలు పైకి వస్తుంది. ఇలాగా 10 సార్లు. గాట్ ఇట్. దీన్ని కొంచెం కష్టం చేసుకుందామా. ఒక 10 టైమ్స్, 10 టైమ్స్ బరువు, 5 టైమ్స్. కానీ నేను 2 టైమ్స్ చూపిస్తా. ఇందుకు ఏం చేయాలి, ఒక 4 సార్లు ఇలా కాళ్ళు అప్ అండ్ డౌన్, 4 సార్లు సిజర్స్, అది 1. అలానే ఇంకోసారి 2, అలానే ఇంకోసారి 3, ఇలా 5 సార్లు 10 సార్లు చూద్దాం. రెడీ? 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. అలా 5 సార్లు. దాని ఇంపాక్ట్ అవుతుంది. టైస్ మీద లూజ్ అంతా వెళ్ళిపోతుంది, పిక్కలు స్ట్రాంగ్గా తయారవుతాయి, మోకాళ్ళ గిళ్ళు జబర్దస్త్గా తయారవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇలా చేస్తున్నాం. కూర్చొని కాళ్ళు జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఇట్లుంటామా. 1 2 3 4. as many times as you can. Then ఏ కాలికి ఆ కాళ్ళు రొటేషన్.
ఈ కాలుకి ఈ కాలు లోపలికి, అలాగే బయటికి. రెడీ? ఇదిగోండి. 1 2 3 4 5 రివర్స్. 1 2 7 4 5 రొటేషన్. గాట్ ఇట్? ఇప్పుడు బోత్ లెగ్ సైక్లింగ్. మళ్ళీ రిలాక్స్ కూర్చోవాలి. కూర్చొని 1 2 3 4 5 రివర్స్. 1 2 3 4 5 అలాగే. ఇప్పుడు బోత్ లెగ్స్ అప్ అండ్ డౌన్. ఇలా కూర్చొని ఎస్ 1 2 3 4. ఇప్పుడు దీంట్లో యాక్చువల్లీ కాళ్ళు పైకి గాలి పీలుస్తూ వెళ్తాం, కింది కొంచెం స్లోగా రావాలి. ఎందుకంటే పొట్ట మీద దాడి, ఫ్యాట్ బాగా తగ్గిపోయి ఫిట్గా తయారవ్వాలి. కూడా విన్నానండి, ఈ పొత్తికడుపు ఏరియా లూజ్గా జారిపోయి అట్లాంటప్పుడు ఇంటర్నల్గా కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఏ కొంచెం ఫుడ్ అడల్ట్రేషన్, చారు పాసినా కూడా, లేదా ఇంకో చిన్న అనీజీగా ఉండేది అరగంది ఏదైనా తిన్నా కూడా వెంటనే మోషన్స్, వెంటనే ఉబ్బరం, వెంటనే గుడుగుడ. అంటే ఎవరో ఒక అతను చెప్తున్నాను. అదే ఈ పొట్ట భాగం అంతా ఫిట్గా టైట్గా అలా ఉందనుకోండి, ఫిట్గా, ఇట్లా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మనల్ని ఏం చేయలేవు. ఎందుకు అలా చెబుతున్నానంటే దానికి తగ్గట్టుగానే లోపల వ్యవస్థ అంతా పటిష్టంగా తయారవుతుంది. అందుకోసమైనా మనం పొత్తికడుపు బాగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే చెప్పానా, పైకి గాలి పీలుస్తూ కిందికి గాలి వదులుతూనే ఇలాగా. చూసారా, కాస్త నెమ్మదిగా దిగేసరికి అదేమది 6 ప్యాకా ఫ్యామిలీ ప్యాకా ఏదో వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు చైర్లో అనుకూలం అయితే, లేదంటే దీవాన్ మీద పరుపు మీద కూడా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను, రొటేషన్ అంటున్నాను. రొటేషన్ చైర్లో సాధ్యమేనా? దానికి చైర్ కూడా కాస్త అనుకూలంగా ఉండాలి. బాగా కూర్చొని రొటేషన్. రెడీ? 1 2 3 రివర్స్. 1 2 3. చూసారా, ఇష్టపడి కష్టం పెంచుకోవాలి అని స్లిప్ అవ్వటము, అననుకూలంగా ఇంబ్యాలెన్స్గా చేరేసుకోవటము అలా ఉండకూడదు. అంతా బాగా కరెక్ట్గా సెట్ చేసుకొని అప్పుడు మనం సాధన చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక రొటేషన్ చెప్పారా, ఇది ఇంద్రధనుసు లాగా చేయగలమా? చూద్దాం, ట్రై చేద్దాం. మళ్ళీ కూర్చొని రెయిన్బో మూమెంట్. 2 2 2 చూసారా? ఓకే. ఇలా మనం లెగ్ ఎక్సర్సైజ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా కూర్చోన్నానా, కొంచెం క్రాస్గా తిరిగి కాళ్ళు అప్ అండ్ డౌన్ చేయడం చాలా కష్టం. తిరిగి కూర్చున్నాను, క్రాస్గా కూర్చున్నాను. అలానే ఆ పక్క క్రాస్గా తిరిగి, అంటే ఇలా తిరిగి
మళ్ళీ శరీరం సహకరిస్తే ఏదైనా. ఓకే, ఇప్పుడు చూడండి, కుడికాలు ఇలా పాదం ముట్టుకొని ఇక్కడ ముట్టుకొని చేయి పైకెత్తా, పాదం ముట్టుకొని ఇక్కడ ముట్టుకొని 3 4 5 6. అలాగే ఈ పక్క కూడా 1 2. చూడండి ఎట్లా స్ట్రెచ్ చేస్తున్నాను, వంగుతున్నాను. 3 4. ఇది ఆల్టర్నేట్. 1 2 3 4 ఇలాగ. ఇది బోత్ అన్నాను అనుకోండి, ఇంకొంచెం కష్టం పెరిగినట్టే. ఇదిగోండి 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 ఇదిగోండి, సులభంగా ఉంది కదా. చేయండి 15. 3 4 5. చూసారా, అలాగే మనము కంటిన్యూస్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు మధ్యలో శ్రమ అయిందనుకోండి, ముఖధావతి, కాళ్ళు కాస్త ఎడంగా ఉంచుకోవడం, బాగా చేతులు ఇక్కడ ఉంచుకోవడం, ముక్కుతో పీల్చుకోవడం, నోటితో వదలటం. అలాగా త్వరగా రిలాక్స్ అయినట్టు అవుతుంది. తర్వాత ముందుకు వంగే విధానం కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది, ముందుకు వంగటం కూడా. దీంట్లో కూడా మనం రొటేషన్ చేసుకోవచ్చు. చేతులు ఇలా ఉంచి 1 2 3 4 5 5 4 3. ఏమవుతుంది, ఈ పొట్ట ఈ తొడకి, ఈ పొట్ట ఈ తొడకి, అదిగోండి అదిగోండి. ఆ రకంగా మనము పొట్టకి మంచిగా మసాజ్, మర్దన, ఉత్తేజపరచడం అట్లాంటివి చేయడం వల్ల పొట్టకి గట్టిగా అతుక్కుండే ఫ్యాట్ని కూడా మనం కదిలించినట్టు అవుతుంది, కష్టం వల్ల కరిగించినట్లు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 చేతులతో ఆపోజిట్గా పాదం మరి లేదు, 2 3 4. ఈ చేయి పైన వస్తుంది కదా, మారుస్తాం. 1 2 3. మనం ఏదో సిరీస్లో 1 2 3 ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇవాళ దాన్ని పదే ప్రాక్టీస్ చేసుకోవడం, రేపు ఇంకో 2 3 అని. ఎందుకంటే అన్నీ నేను చౌకగా కొంచెం కొంచెం చూపిస్తున్నాను. మీరు అన్నీ 10 సార్లు చేసేసరికి చాలా శ్రమ అవుతుంది, నీరసం కూడా వస్తుంది. బాగా ఏదైనా చేయడం. ఇప్పుడు ఇందాక చూడండి, లెగ్స్ అప్ అండ్ డౌన్, సిజర్, అప్ అండ్ డౌన్, సిజర్, ఎంత కష్టం ఉంది అందులో. ఓకే, మళ్ళీ మనము ఒక కష్టమైనది ముట్టుకోబోతున్నాం. ఈ చెయ్యి ఇలా దూరం పెట్టా, ఈ మోచెయ్యి మోకాలు తాకిస్తాను. 1 2. ఎందుకు దూరం పెట్టాను చూద్దురు కానీ. అలా చెయ్యి దూరం పెట్టి క్రాస్ సెక్షన్లో బాడీలో ఉండే ఫ్యాట్ అంతా ఉప్పు. తర్వాత ఈ పక్క చెయ్యి దూరం పెట్టి తాకాలని లేదు, తాకే ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు తాకుతుంది.
తాకిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనకు అవరోధంగా ఎక్కడ అడ్డుగా ఉందో అది తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు ఇటువైపు 5 సార్లు అటువైపు 5 సార్లు చేసామా. ఇప్పుడు చూడండి, ఆల్టర్నేట్ చేతులు ఇలా ఉంచాం. 1 2 3 4 5 6 అలా 10 అనుకోండి. సింగిల్ 5, ఆల్టర్నేట్ 10. ఇప్పుడు చూడండి, చెయ్యి భుజం మీద పెట్టుకున్నాను. ఇప్పుడు అర్థమైంది చెయ్యి ఇందాక దూరం ఎందుకు పెట్టాను. రెడీ. 1 2 3 4 5. మీకు మనసులో ఏమనిపిస్తుంది తెలుసా? తగ్గేది ఎలా అనిపిస్తుంది కదా. రెడీ. 1 2 3 5 దెన్ ఆల్టర్నేట్కి వచ్చేసాం. 1 2 3 4 5. మీకు అర్థమైపోయింది. అయిపోయిందా? అయిపోలేదు. మరి వేళ్ళు ఇంటర్లాక్ మేడం మీద. మళ్ళీ ఒక పక్కనేనండి. 1 2 చూడండి, చేతుల దగ్గర ఏకొద్ది కష్టం పెరుగుతోంది. 3 4 5 దెన్ 1 2 3 4 5. ఆ తర్వాత మీకు తెలిసిందే. ఆయన ఎలానో చూపమంటున్నారు కదా. రెడీ. 1 2 3 4 5 6. చూడండి, జిమ్కి వెళ్ళే వాళ్ళకంటే మనం త్వరగా తగ్గొచ్చు. చేయండి, తగ్గొద్దండి. మరీ శరీరం సహకరించినంతే. ఎందుకు చెబుతున్నానంటేనండి, బాగా ఇంత బొజ్జ అడ్డం వస్తుంటుంది. అప్పుడు ఎలా చేయగలం? చేయలేం కదా. అటెంప్ట్ ఇదో 1 2 3 4 5. చాలు. శరీర రచన మిమ్మల్ని ఎంత సహకరిస్తుందో అంతే చేయాలి. ఆ తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా చేయడం దానికే తెలుసు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అలాంటిదే. ఏం చేయాలి? కుడి చేత్తో ఎడం పాదం 1 2 3 4 5 5 4 3 2 1. బాగా కూర్చొని ఆల్టర్నేట్కి వచ్చేసాం. 1 2 3 4 5. ఇవన్నీ ఒక 5 చేస్తారా? 10. ఏమండి, ఇది కూడా 5 10ఏనా? 20. తగ్గేదేలా. 7 8 9 10 11 12 13 14 15. సరే, అలాగే. ఇట్లాంటి మూమెంటే ఇంకొకటి. అది నేను 15 చేయండి 10 చేయండి అనను. ఎందుకంటే కుడి అరచెయ్యి కుడి అరికాల్ని ముట్టుకోవాలి. 1 2 3 4. అన్నీ అడ్డాలే. అటెంప్ట్, ప్రయత్న లోపం లేకుండా. ఈ కాలు 1 2 3 4. మీకు తెలియకుండా కాలు సైడ్కి పోతుంది. డైరెక్ట్గా లేపాలి. 1 2. ఇది ఆల్టర్నేట్ అన్నాం అనుకోండి, గోవిందా. 1 2 3 4 5 6 7. అంతే. రాదు అనకుండా చేస్తూ పోవాలి. ఇప్పుడు నిలబడి చేసే హీల్ టచింగ్, టో టచింగ్ లాంటివి ఇప్పుడు చేద్దాం. అందులో ఒక్కసారి ముందుకు వంగామంటే మరి లేవకూడదు. ఎంచేతనంటే శ్రమ పెంచుకోవడం కోసం చెబుతున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఇలా ముందుకు వంగేసా. ఇంకా నేను లేవను. లేవకుంటే ఏం చేస్తాను? ఎడం పాదం ఎడం చెయ్యి
కుడి పాదం కుడి చెయ్యి, ఎడం పాదం ఎడం చెయ్యి, కుడి పాదం కుడి చెయ్యి. ఇలా మనము లేవకుండా 10-15 సార్లు చేసామనుకోండి, చాలా కష్టం అవుతుంది. చూడండి, చేస్తాను. 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగే. కొంచెం ప్రెషర్ అవుతుండడం వల్ల కాస్త శ్రమ అవుతుంది. అయినా ఫ్యాట్ ఎట్లా ఎట్లా కరుగుతుంది అనుకున్నారు? ఎప్పుడైతే మనము అంటామో అప్పుడు, ఎప్పుడైతే ఇలా చెమట తీస్తామో అప్పుడు, ఎప్పుడైతే అప్పుడు ఆ రకంగా మనం ఫ్యాట్ కరిగించడం జరుగుతుంది. అంతేగాని ఒక గరిటె లోపల పెట్టి తీసి పక్కనేస్తామా? కాదు కదా. ఇట్లే ఇట్లే కాబట్టి ఇష్టంగా కష్టపడాలి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఏ పాదానికి ఆ చెయ్యి అన్నానా, ఇప్పుడు అది ఆల్టర్నేట్ చేస్తున్నాను దీన్ని. ఇది కూడా కొంచెం కష్టం. అది 10 సార్లు 15 సార్లు మనం సంకల్పించుకోవాలి, చేసేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అంతే. ఎప్పుడు శ్రమ అనిపిస్తే అప్పుడు లేయటం. మీతో 10 అయింది, లేచి బాగా రిలాక్స్ అయ్యి, లేదా రిలాక్స్ అయ్యారా, మళ్ళీ 10 అట్లా చేసేయాలి. ఓకే. దాని గురించి చేసి మనం ఇంకో దానికి వెళ్ళేలోగా కొంచెం సరదా. ఏమా సరదా? చప్పట్లు. గెట్ రెడీ. అది కూడా నాట్ దట్ మచ్ ఈజీ. శారీ ఉంటే కష్టము, డ్రెస్ ఉంటే సులభం. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5 ఇలాగా 4 వస్తుందా? అవి ఎన్నిసార్లు? ఇంకంతే. ప్రతి ప్రతి చప్పట్లకి ఒక కౌంట్ అనుకున్నాం అనుకోండి. అనుకుంటే 50 ఈజీగా చేయలేమా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 చూసారా ఎట్లా వేస్తున్నా కాదు? అలాగా ఒక సిరీస్ లాగా పట్టుకొని చేస్తూనే ఉండాలి. మీకు చాలాసేపటి వరకు శ్రమ కాదు, కానీ ఎంత మంచి ఎక్సర్సైజ్ ఇది. కాళ్ళు, తొడలు, పొట్ట, పొత్తి కడుపు కదలికల వల్లనే కాదండి. చూస్తున్నారా? మంచి ఎక్సర్సైజ్. ఉత్సాహంగా ఊపుతో 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 వెళ్ళిపోతూనే ఉండాలి బండి. దీన్ని కొంచెం కష్టతరం చేస్తే పైన క్లాప్ లేదు, కాసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక మీరు 2 చేతుల కింద ట్రై చేయొద్దండి, అది అయ్యే పని కాదు. 1, 2, 3, 4, 5, 6. ఓకే. ఆ రకంగా మనం చప్పట్లు చేసేయచ్చు. తర్వాత ఇలాగా సైడ్ బెండింగ్. సైడ్ బెండింగ్ చెయ్యి పైన పెట్టేసి 1, 2, 3, 4 అవతల వైపు కూడా అలాగే. తర్వాత ఈ చెయ్యి ఈ పక్కనే, ఈ చెయ్యి కూడా ఆ పక్కనే. చూడండి, మళ్ళీ ఇటువైపు 2, 3, 4, 5, 6, 7 అలా సైడ్ బాగా స్ట్రెచ్ తీసుకోవచ్చు. చేతులు ఇట్లా ఫ్రీగా తీసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది చేసేటప్పుడు మీ శరీరం సహకరిస్తుందా లేదా
తెలియక మోటుగా గబుక్కుని చేశారనుకోండి, కొంచెం డొక్క పట్టేసింది అనాల్సి. అదే నెమ్మదిగా నేను చక్కగా ఉన్నాను, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతాను, సంకల్పం చేసుకున్నాను, నాకు తెలుసు, ఒకటి, రెండు, ఇదిగోండి 3, 4, ఇలా చేసి ఉండిపోవచ్చు. చిన్నది బాగా చేయి కూడా. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ ఎవరిబడి పర్ఫెక్ట్. మ్యాన్ పర్ఫెక్ట్ అని కాదు, ఎవరిబడి పర్ఫెక్ట్. ఏదైనా అంతే. సో అప్పుడు సామెత అలా రాశారు, ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఎవరిబడి. ఏనుగు స్టూల్ ఎక్కదండి, సైకిల్ తొక్కదా, ప్రాక్టీస్. తాడు మీద నడవరా, ప్రాక్టీస్. అలా ఏదైనా ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి, మనం చాలా చైర్లో ఎక్సర్సైజ్ చేసాం. అయితే చైరు పదిలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. సో చైరు కుదురుగా చూసుకోకుండా మనం చేస్తే ఏదైనా చైర్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా కోడూరు సుధాకర్ మూర్తి సార్ చైర్ ఎక్సర్సైజ్ చెప్పాడు, అవి చేస్తుంటే చైర్ ఇరిగిపోయా, కింద పడితేనే అట్లా మాట రాకుండా, జస్ట్ ఫర్ ఫన్ సేక్ సరదాగా చెప్తున్నాను. మీ జాగ్రత్తలు మీరు బాగా తీసుకుంటారు నాకు తెలుసు. అవసరం వస్తే చైర్ దిగేసి 2 చైర్లు కూడా వేసుకొని చేస్తారు నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మనం ట్విస్టింగ్స్లో ఇంకొక ట్విస్టింగ్ చేస్తున్నాము. ఇది ఇలా చైర్లో మన సీటు కుదురుగా కూర్చోబెట్టి అప్పర్ పోర్షన్ ట్విస్ట్ చేస్తున్నాము. చూడండి ఎంత బాగా ట్విస్ట్ అవుతున్నానో. మరి అటువైపు, మరి ఇటువైపు. 3, 4, 5, 6, 7, 8 ఇలాగా చైర్లో మనం ట్విస్టింగ్స్ అవి చేసుకోవచ్చు. ఈ రకంగా ఇంకా మనము చైర్లో కొన్ని చిన్నవి పెద్దవి మరికొన్ని ఎక్సర్సైజ్ మళ్ళీ తర్వాత సాధన చేసుకున్నాము. దీంట్లో చైర్లో భాగంగా సూర్య నమస్కారాస్, చైర్లో సూర్య నమస్కారాలు. దీన్ని సూర్య ఆసనాలు అని కూడా కొంతమంది అంటారు. మామూలుగా సూర్య నమస్కారాలు అంటే నిలబడే చేయాలి. నిలబడి సూర్య నమస్కారాలు చేసే పరిస్థితి శరీరానికి లేదు అని మనం కొదవపడక్కర్లేదు. లక్షణంగా చైర్లో కూర్చొని సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు చేస్తున్నాము అన్న భావన, అన్న సంకల్పం మనసులో పెట్టుకోవాలి. ఎందుకు? ఇది కొంచెం ఆధ్యాత్మిక చింతనకు కనెక్ట్ అయి ఉండేటువంటి విషయం కాబట్టి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. మనం సూర్యభగవాన్ని స్మరిస్తూ నమస్కారం చేసామంటేనే సంతోషపడిపోతాడు. ఎలాగా? అదే పరమశివుడు అభిషేక ప్రియుడు. ఏ రకాల పండ్ల రసాలతో చేసినా సంతోషపడతాడు, నీళ్లతో అభిషేకం చేసినా సంతోషపడతాడు. అలాగే శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. అందుకే సత్యనారాయణ వ్రతానికి మనం ఎంత ఘనంగా చేస్తాం అలంకారాలన్నీ కూడా. స్వామి అలంకార ప్రియుడు కాబట్టి చేస్తాం. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు ఆధ్యాత్మిక చింతనతో చేయాలి. ఎలా చేస్తాము? ముందుగా మనం ప్రశాంతంగా నిటారుగా కూర్చొని మనసులో ఉదయిస్తున్న బాలబాణుని స్మరించుకుంటూ అప్పుడు శ్లోకం చెప్తాం. ఇలా సత్యాన్వేషణకి ఒక బంగారు మూత అడ్డుగా ఉంది స్వామి, దాన్ని తొలగించి నా మార్గము సుగమం చెయ్యి అని చెప్పుకోవడం. అంటే అప్పుడు చూడండి మనం ఎంత సత్యాన్వేషణ స్పృహతో ఉన్నట్టో దానికే స్వామి సంతోషపడిపోయి ఆశీర్వాదం ఇస్తాడు. అందుకోసం ఓ శ్లోకం ఒకసారి పూర్తిగా చెప్పి రెండోసారి కొంచెం నిదానంగా చెప్పుకుందాం. ఇలా కూర్చొని హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం తత్వన్ పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. ఇలాగా సూర్యస్థుతి ముందుగా మనం చెప్పుకోవాలి. అది మనము ఆరాధ్య ఛానల్ వాళ్ళు మీకు లిరిక్ టెక్స్ట్ కూడా అక్కడ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. పదే పదే మననం చేసుకుంటే నోటికి వచ్చేస్తుంది. హిరణ్మయేన పాత్రేణ, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం,
సత్యస్య పిహితం ముఖం. తత్వం తత్వన్ ఏదన్నా కరెక్టే. తత్వన్ పూషన్ అపావృణు. తత్వన్ పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఇది స్వామికి సంబంధించిన శ్లోకం. మీరు పదే పదే వినుకోవచ్చు. మరి ఇంకొకసారి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వన్ భూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. అలా చెప్పుకున్న తర్వాత బీజాక్షర సహిత మంత్రం ఓం హ్రాం మిత్రాయ నమః అని చెప్పి ఒక రౌండ్ సూర్య నమస్కారాలన్నీ చేయాలి. ఇలా 12 రౌండ్లు. అంటే విశ్వంలో ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు కాబట్టి 12 నామాలు ఉచ్చరిస్తూ 12 రౌండ్లు చేస్తాం. కష్టమైతే 6 రౌండ్లు, కష్టమైతే 4 రౌండ్లు. నెమ్మదిగా మీరు సాధన చేయండి శరీరానికి. ఇప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ చేస్తాం. ఆ ఒక రౌండే అన్ని మంత్రాలు చెబుతూ అవే మూమెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక రౌండ్ సక్సెస్ఫుల్గా నేర్చుకుందాం. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః. ముందు ఆ మంత్రాలు ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ 6 ఒక రకంగా. నేను ఇందాక మిత్రాయ నమః అని మొదలు పెడతాం, దాంతో ఒక 6 అయిపోతాయి. 2 6 ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః, దాంతో 2 6 మొత్తం 12. లాస్ట్ రౌండ్కి 12 నమస్కారాలు చెప్తాము, 12 మంత్రాలు కూడా. ఆ 12 మంత్రాలు ఇలా చెప్తాం. ఓం హ్రాం మిత్రాయ నమః, ఓం హ్రీం రవయే నమః, ఓం హ్రూం సూర్యాయ నమః, ఓం హ్రైం భానవే నమః, ఓం హ్రౌం ఖగాయ నమః, ఓం హ్రాః పూష్ణే నమః. 6 అయిపోయింది. బీజాక్షరం మాత్రం అవే. ఏవి? ఓం హ్రాం, ఓం హ్రీం, ఓం హ్రూం, ఓం హ్రైం, ఓం హ్రౌం, ఓం హ్రః. వీటికి మనము ఆ మంత్రాలను ఆపాదిస్తాం. ఫస్ట్ మంత్రాలు 6 అయిపోయాయి కదా. 2 6లో ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః, ఓం హ్రీం మరీచయే నమః, ఓం హ్రూం ఆదిత్యాయ నమః, ఓం హ్రీం సవిత్రే నమః, ఓం హ్రౌం అర్కాయ నమః, ఓం హ్రాః భాస్కరాయ నమః. అట్లా. సో ఇవన్నీ కూడా మనము మనసుకు నేర్చుకున్నామంటే ఈజీగా ఓం హ్రాం, ఓం హ్రీం, ఓం హ్రూం, ఓం హ్రైం, ఓం హ్రౌం, ఓం హ్రః అలా వచ్చేస్తుంది. అసలు యాక్చువల్లీ అప్పుడు గతంలో ఋషులు నది ఒడ్డున నదిలో మునిగి వచ్చి తడిబట్టలతో సూర్య నమస్కారాలు ప్రతి మంత్రానికి అన్ని బీజాక్షరాలు ఆపాదించేవాళ్ళు. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మిత్రాయ నమః, ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః రవయే నమః. ఇలా చెప్పి నమస్కారాలు ఆచరించేవాళ్ళు. మనం ఉన్నంతలో శ్రద్ధాభక్తులతో సూర్యభగవాన్ని స్మరిస్తూ ఇలా చేయాలి. ఇప్పుడు మనకు మొదలుపెట్టే మంత్రము స్తుతి తెలిసిపోయింది. బీజాక్షర మంత్రం ఓం హ్రాం మిత్రాయ నమః అని చెప్పామా. ఈ 12 రౌండ్లు చూడండి. ఇలా నమస్కార స్థితి నుంచి ఆనుకొని చేతులు 2 బాగా పైకి ఇలా కొంచెం. ఇది పొజిషన్ నెంబర్ 1. అలా చేయడం వల్ల మీకు స్పాండిలైటిస్ లాంటివి వెన్ను ప్రాబ్లమ్స్ రావు. చక్కగా చేసాం. అది 1 అన్న. ఇది అక్కడి నుంచి ఇలా 2 చేతులు ఇలా తీసుకొచ్చి ఇలా కిందికి. ఇది 2 చూసారా. ఇలా ముందుకు వంగడం వల్ల మళ్ళీ అబ్డామినల్కి సంబంధించిన డిస్టర్బెన్స్ అని తొలిగిపోయి ఏముంటాయి అబ్డామినల్ డిస్టర్బెన్స్? అజీర్తి, ఉబ్బరము, త్రేన్పులు, సరిగా
అదే జీర్ణమైంది ముందుకు పోవటము, ఇట్లాంటివన్నీ కూడా ఈ ముందుకు వంగి చేసే పాద హస్త ఆసన, పాద హస్తాసన చేయడం వల్ల ఉపయోగం. దట్ ఈస్ ఊర్ధ్వ హస్తాసన వల్ల ఒకటి, పాదహస్తాసన రెండు, ఇంకా మూడోది ఇలా ఇట్లా ఒకటి చేస్తామా, రెండు, మూడు, ఇది కాలువై తల వెనక, మూడు, నాలుగు, లేదు తల మొత్తం మీద తల మోకాల దగ్గర తీసుకురావాలి. కాలు కింద పెట్టేసి మళ్ళీ రెండు చేతులు పైకి, మళ్ళీ రెండు చేతులు కిందికి, మళ్ళీ తర్వాత ఈ కాలు పైన పెట్టుకొని తల వెనక, తల ముందుకి, మళ్ళీ కాలు కింద పెట్టేసి మళ్ళీ రెండు చేతులు పైకి, రెండు చేతులు కిందికి. ఈసారి రెండు చేతులు పైకి పోతే 11, నమస్కార స్థితి 12. అలాగా. సో ఒకసారి నేను 12 చేస్తాను, గమనించండి. ఓం హ్రాం మిత్రాయ నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంతే. ప్రతి దానికి 12 ఆసనాస్, 12 పోజెస్, 12 పొజిషన్స్, 12 మూమెంట్స్ ఇవే వచ్చేస్తాయి. రెండో రౌండ్ చూడండి. ఓం హ్రీం రవయే నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇంతే. ఎన్ని చేసినా కూడా ఈ మూమెంట్స్ తర్వాత ఏ మూమెంట్ తర్వాత ఏ మూమెంట్ కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మూడో రౌండ్ నిదానంగా చేస్తాను మళ్ళీ. ఓం హ్రోం సూర్యాయ నమః. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇలాగా 3 రౌండ్ల, 6 రౌండ్ల, 9 రౌండ్ల, 12 రౌండ్ల మీ శరీరం సహకరించినంత మేరకు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉదయం చేయడం శ్రేయస్కరము, లేదు సాయంకాలం మంచిదే, ఎప్పుడు అనుకూలమైతే ఎప్పుడు చేసిన కడుపులో హెవీనెస్ లేకుండా, అంటే తిన్న తర్వాత కాకుండా చేస్తే మంచిది. సూర్యభగవానుడు అస్తమించడము, ఉదయించడము లాంటివి మనకు తెలుసు. అయితే సూర్యభగవానుడికి అస్తమించడం ఉందా? సైన్స్ అడ్వాన్స్ అయిన తర్వాత ఎక్కడో ఒక చోట సూర్యభగవానుడు ఉండనే ఉంటాడు కదా, అహర్నిశము ఉంటాడు సూర్యభగవానుడు. అందువల్ల సూర్య నమస్కారాలు మనం మనసుకు సంబంధించి చేసేది కాబట్టి ఉదయిస్తున్న బాలభానుడిని స్మరిస్తూ, ఇప్పుడు కన్యాకుమారి ఉంది, సముద్రంలో ఆరెంజ్ కలర్లో ఉదయిస్తున్న బాలభానుడు ఎలా వస్తాడు? ఒక్కసారి మనసుకు తీసుకొని ఆ స్వామికి నమస్కారం చేస్తున్నట్టు అనుకొని మనం చెప్పామనుకోండి, ఏ టైంలోనే చేయొచ్చు. అయితే శరీరానికి ఇబ్బంది లేకుండా తిన్న తర్వాత చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎన్ని రౌండ్లు ఇప్పుడు చూసారా? సూర్య నమస్కారాలు నిలబడి చేసే వాళ్ళకంటే ఈ చైర్లో సూర్య నమస్కారాలు 25 చేసామనుకోండి, చెమటలు రావా? 20 చేస్తే వెన్ను, పొట్ట, కాళ్ళు ఎంత బలంగా తయారవుతాయి. అలాగా మనం శరీరం సహకరించినంత మేరకి ముందు 2-3 రౌండ్లు, తర్వాత ఒక 6 రౌండ్లు, కొంచెం రెస్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక 3 రౌండ్లు చైర్లో హాయిగా సుఖంగా చేసుకుంటూ ఉంటే
బాగా ఆ మంత్రోచ్చారణ, స్తుతించడము ఇవన్నీ ఎంత గొప్పగా ఉంటుంది. ఇంకా మీరు అర్థం తెలుసుకొని కూడా సూర్యస్తుతి చేయొచ్చు. ఓం మిత్రాయ నమః అంటే నాకు చాలా ఆప్తమిత్రుడివి, అంత బాల్యమిత్రుడివి, అట్లా మిత్రుడివి నీవు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏమర్థము, మనకి ఏం కష్టాలు వచ్చినా గమనించుకునే మిత్రుడు నువ్వే అని నేను నమ్ముతున్నాను అని చెప్పడమే కదా. అలా ప్రతి స్తుతికి కూడా అర్థం పరమార్థం అంతా ఉంటుంది, చక్కగా చేసుకోవచ్చు. ఈ రకంగా సూర్య నమస్కారాలు 12, 6 ఎన్నో కొన్ని చేసిన తర్వాత ఒక ఎండింగ్ ప్రేయర్ కూడా కరెక్ట్గా బిగినింగ్ ప్రేయర్ అదే అని ఏం లేదండి. ఏ సూర్యస్థితి అయినా మొదట్లో చెప్పుకోవచ్చు, ఎండింగ్ ప్రేయర్ ఇదే అని ఎక్కడా లేదు. ఇది కూడా మనకు కావాల్సిన ఎండింగ్ ప్రేయర్ చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల దీన్ని బిగినింగ్ ప్రేయర్ గాను, ఇప్పుడు చెప్పబోయేదాన్ని ఎండింగ్ ప్రేయర్ గాను చెప్పి ఒక అలవాటుగా చేసుకున్నాం కాబట్టి మనం అదే సాధనలో పోతూ ఉన్నాం అంతే. ఇంకొక యూనివర్సిటీ వాళ్ళు వేరే సూర్యస్థితులు పెట్టుకోండొచ్చు. ఇప్పుడు మాత్రం మనం ఆ బిగినింగ్ ప్రేయర్గా హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం తత్వన్ పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే అని అది బిగినింగ్గా పెట్టుకున్నాము. ఎండింగ్ ప్రేయర్ వచ్చేసి ఎండింగ్ ప్రేయర్ కంటే ముందు ఇంకొక మాట చెప్పేది ఉంది. ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః. చూసారా, ఎండింగ్ ప్రేయరు ఓం శ్రీ సవిత్ర సూర్యనారాయణాయ నమః అని చెప్పిన తర్వాత అప్పుడు ఎండింగ్ ప్రేయర్. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతు దినే దినే ఆయుః ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేజాంశ్చ జాయతే. ఓం శాంతి శాంతి శాంతి. అదొక ఎండింగ్ ప్రేయర్. ఏమి, ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతు దినే దినే ఆయుః ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేజాంశ్చ జాయతే. ఓం శాంతి శాంతి శాంతి. అట్లా శరీరంతో మనసుతో ఉచ్చారణతో చెప్పుకొని మీరు లేచారంటే మీ వాక్కు వరం అవుతుందండి. అంత శ్రద్ధగా చేసుకోవాలి, శరీరం మంచి ఫిట్గా తయారవుతుంది. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.